అండ్ వెల్కమ్ టు జశ్వంత్ ఛానల్. ఈరోజు బెండకాయ పులుసు అంటే కొంచెం వెరైటీగా, దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, బెండకాయ అన్నీ కోసుకొని రెడీగా పెట్టుకున్నాను. చింతపండు కూడా నానబెట్టుకున్నాను. ఓకే, పొయ్యి మీద స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. పాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2-3 ఎండుమిర్చి, 3-4 వెల్లుల్లి దంచుకొని వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై అవ్వగానే ఇంగువ కూడా వేసుకుంటున్నానండి. పులుసు కూరలో ఇంగువ వేసుకుంటే చారుల్లో పులుసులు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంగువ కూడా వేసుకొని బాగా కలుపుకొని అవి ఫ్రై అవుతున్నాక తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. తాలింపు గింజలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వస్తున్నాయనగా చూస్తున్నారు కదా, బాగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులో ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా మూత పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై అవనివ్వాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం మూత పెట్టుకుంటున్నాం. 2 మినిట్స్ పెట్టుకున్నా గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. మరీ మాడకూడదని, ఇలా ఉంటే సరిపోద్ది. మాడితే గ్రేవీ ఏమి ఉండదు, చేదు వచ్చేస్తుంది. సో బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి. అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నామండి, కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ కోసం. మా పిల్లలు వెరైటీగా ఉంటేనే తింటారు, దానికోసం మేము వెరైటీగా ఏదో ట్రై చేస్తూ ఉండాలి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చివాసన అల్లం వెల్లుల్లి పేస్ట్లో పోయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ వేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్క చితకకుండా చక్కగా కలుపుకోవాలండి. ముక్క చితికితే మళ్ళీ కర్రీ అంతా ఇది అవుతుంది. చక్కగా మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. బెండకాయ ఈజీగానే మగ్గుతుందండి, సో మనం ఎక్కువ ఇచ్చేసే పని ఉండదు. ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్కి సరిపోతుంది. ఉప్పు మనకు టేస్ట్కి సరిపడా వేసుకోవడమే. పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది సాల్ట్ కూడా. బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా 4-5 మినిట్స్ వరకు ఉంచాలి. మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలి. ఒకసారి ఇలా ట్రై చేసి మీరు కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళతో కూడా ఇష్టపడతారు ఇలా మసాలా వేసుకొని ఉంటే. ధనియాల పొడి, కారం కూడా వేసుకుంటున్నాను. 5 మినిట్స్ అయిపోయిన తర్వాత బాగా పచ్చివాసన పోయే వరకు కారం మూత పెట్టుకోవాలి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కొంతమందికి మసాలా కూరలు మట్టుకు పడతాయి, కొంతమందికి పడవు. సో ఇలా ఏ కూరలైనా ఇలా మసాలా వేసి పెడితే వాళ్ళకి వామిటింగ్స్ అనేవి అవ్వకుండా ఉంటాయి. ఆల్మోస్ట్ పచ్చివాసన పోయిందండి కారంలో. నానబెట్టుకున్న చింతపండులో గుజ్జు తీసుకోవాలండి. పులుసు నానబెట్టకపోతే గుజ్జు రాదండి. చూస్తున్నాగా చక్కగా పిసుకు తీసుకుంటున్నాను. ఇలా 2-3 టైమ్స్ చేసుకొని చక్కగా ఉన్న గుజ్జు అంతా చింతపండులోంచి తీసుకోవాలి. మళ్ళీ తీసుకుంటున్నాను. ఇలా మొత్తం చక్కగా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మనం పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మరుగుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. బెండకాయ ఎక్కువ ఉడికే పని ఉండదు, కొంచెం వేసుకుంటే సరిపోద్ది. చిన్న గ్లాస్కి పులుపుని బట్టి చక్కగా వేసుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గరగా అయ్యేటప్పుడు మనం ఇప్పుడు ముక్క ఉడికిందా లేదా అని చూసుకోవాలి. ఇంకోటి పులుపు సరిపోయిందా లేదా అనే వరకు చూసుకొని మనం ఉంచుకోవాలి. ఎంతసేపు అనేది మనం ఉప్పు చూసుకుంటే తెలుస్తుంది. మనకు సరిపోకపోతే ఉప్పు ఇంకొంచెం వేసుకోవచ్చు, అది మన టేస్ట్ని బట్టి. ఉప్పు సరిపోతే ఫస్ట్లో సరిపోతుంది, లేదంటే లేదు. ఆల్మోస్ట్ బెండకాయ పులుసు రెడీ అండి. చూస్తున్నారు కదా, మీరు ఒకసారి ఇలా వెరైటీగా ట్రై చేసి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి, మేము ఒకసారి ట్రై చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా పులుసు సరిపోయింది.